అసలు ఆ వాక్యం అర్థమైన వాళ్ళు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు ఇష్టాలు చెప్పరు. ఒకవేళ చెప్పినా ప్రభువు నాకు ఇష్టం లేదురా అన్నాడు అనుకో, సరే ప్రభు ఇంక నేను అడగనది అని చెప్పి మానేస్తారు. నిజంగా నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు ఒక విషయమై దేవుడిని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి నాకు ఇష్టం లేదురా నువ్వు అడిగేది అని అన్నాడు అనుకోండి, ఇక రెండోసారి ఆ ప్రార్థన వాళ్ళు చెయ్యరు. ఎవరు చేస్తారు తెలుసా? అవివేకులు చేస్తారు. ఎందుకు ఇవ్వు ప్రభువా, ఎందుకు ఇవ్వు, నాకు ఇవ్వాల్సిందే అని కూర్చుంటే, సరే నాకు ఇష్టం లేకపోయినా నీ ఇయ్యమని అడుగుతున్నావు కదా ఇస్తాను పో అని చెప్పని ఇస్తాడు. అప్పుడు వారి ప్రాణమునకు క్షీణత కలుగుతుంది. వాస్తవానికి దేవుని చిత్తం ఏమిటంటే మన్నా ఇయటం ఆయన చిత్తం, కానీ మాంసం ఇయటం ఆయన చిత్తం కాదు. అప్పుడు కాదు, ఆ తర్వాత ఆయన ఇస్తాడేమో తెలీదు, కానీ అప్పుడైతే మాత్రం మాంసం ఇయటం ఆయన చిత్తం కాదు. కానీ ఆయన చిత్తం కానప్పుడు వీడు మాకు మాంసమి మాకెందుకు ఇవ్వు, ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఇవ్వు నువ్వు అని ఆయనను శోధించి ప్రార్థన. అందుకనే ప్రార్థన ఎట్టబడి నేను ఎందుకో తెలుసా, ఒక్క విషయమే ప్రార్థన చేయమని అడుగుతాను నేను మిమ్మల్ని. అసలు నా భౌతిక విషయాలు ఏం చేయొద్దని చెప్తాను నేను. అసలు ఏం చేయొద్దు, సేవ గురించి ఒక్కటే చేయండి అని ఎందుకు చెప్తాను తెలుసా? అదొక్కటే దేవుని చిత్తం. మిగిలినవన్నీ అసలు మీరు అవసరమైనప్పుడు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడు నాకు ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. సేవ గురించి మాత్రమే ప్రేయర్ చేయండి. వాక్యమును ప్రకటించుటకు ద్వారము తెరవబడాలని చేయండి. శిష్యులు కావాలి, ప్రభువా వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ఇంకా కావాలి అని చేయండి. ప్రతి చోటకి మనం నీ సాక్షిగా నేను ఉండాలి అని చేయండి. మిగిలిన విషయాలు, స్థలాలు కానీ విషయాలు ఏదో దేవుడు ప్రేరిస్తే ఒక మాట, అంతేగాని దాని గురించి ఏడ్చి ఉపవాసాలు ఉండి చేయాల్సిన పని లేదు. ఇస్తే ఇస్తాడు దేవుడు స్థలం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక.